ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ కూడా బాగున్నాయని నమ్ముతున్నాను. ఒకవేళ మీ జీవితంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులను చూచి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నన్ను చూడట్లేదా అని అనుకుంటున్నారా? తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నీ స్వంత భర్త నిన్ను మరిచిపోయిన, నీ భార్య నిన్ను విడిచిపెట్టిన ప్రభువు ఎప్పుడు కూడా నిన్ను విడువడు, నిన్ను మరువడు. దానికి సూచనగానే ప్రతిరోజు విడువక మీతో మాట్లాడుతున్నారు. ఆయన తన వాక్కు ద్వారా తన ప్రేమను నీకు వెల్లడిపరుస్తూ ఉన్నారు. అందువల్ల పరిస్థితులను పట్టించుకొనకుండా మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న దేవుని వైపు చూడండి. మీ పరిస్థితులన్నిటినీ ఆయన పూర్తిగా టోటల్గా మార్చబోతున్నాడు మీరు నమ్మినట్లయితే. కాబట్టి దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి, గట్టిగా పట్టుకోండి. నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థనలో పోరాడండి, పొందుకోండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ చదవండి. ఎందుకంటే మనందరం కూడా మన ఆత్మీయ సహోదరులందరి కొరకు ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన తప్పకుండా ప్రతి జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. నిరీక్షణతో ఆయన కార్యముల కొరకు ఎదురు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఆమెన్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం. అయితే దేవుడు మనకు ఏ విధంగా తోడై ఉంటారో అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనము తప్పక అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఆయన చిత్తము మనము అభివృద్ధి చెందాలనేదే. బైబిల్ గ్రంథం అంతా మనం పరిశీలిస్తే మన పట్ల ఆయన ఉద్దేశము మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, శారీరకంగా అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే. మనము దీనులుగా, హీనులుగా, కష్టాలలో నలిగిపోతూ సమృద్ధి లేకుండా అరకొర జీవితాలు జీవించాలనేది దేవుని చిత్తం కాదు. అయితే ఇక్కడ ఈ వచనం తెలియజేస్తుంది ఏంటంటే, మన స్వశక్తి చేత, మన కష్టం చేత మనము అభివృద్ధి చెందడం కష్టమే కావచ్చు. కానీ దేవుడు తోడుగా ఉంటే తప్పక మనం అభివృద్ధి చెందుతాం. సృష్టికర్త అయిన దేవుడు నీకు ఎంతగా తోడుగా ఉంటారంటే, ఎంతగా దగ్గరగా ఉంటారంటే, ఒక చెట్టుకు మంచు ఏ విధంగా అంటి పెట్టుకుని ఉంటుందో, భయంకరమైన ఎండల్లో కూడా ఆ మంచు ఆ చెట్టును ఎంతగా సంరక్షిస్తుందో, ప్రతి రాత్రి కూడా చెట్టును ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు దానిని సంరక్షించకపోయినా దేవుడు మాత్రము మంచును కురిపిస్తూ అది పచ్చగా ఉండడానికి, అది అభివృద్ధి చెందడానికి మంచు దానికి ఏ విధంగా సహాయపడుతుందో, ఏ విధంగా దానికి తోడుగా ఉంటుందో, అదేవిధంగా దేవుడు నీకు కూడా తోడే ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీవైన తోడు తీసుకుంటే చాలు. ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేకపోయినా మీరు నాకు తోడుగా ఉండండి అయ్యా, మీరు నాకు సహాయకుడుగా ఉంటే చాలు. ఈ లోకంలో నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదని పూర్తిగా ఒక చెట్టు ఆ మంచు మీద ఏ విధంగా ఆధారపడుతుందో, ఆ విధంగా దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు కూడా నీకు ఆ విధంగానే తోడుగా ఉంటారు, నిన్ను నడిపిస్తారు, నిన్ను అభివృద్ధి పరుస్తారు. అప్పుడు నీవు తామర పుష్పం ఎదుగునట్లుగా ఎదుగుతావంట. తామర పుష్పంను ఒకసారి పరిశీలిస్తే అన్ని చెట్లు, అన్ని పువ్వులు కూడా చక్కటి మట్టిలో ఎదుగుతూ ఉంటే తామర పుష్పం మాత్రం నీటిలో ఎదుగుతూ ఉంటుంది.
ఆ నీరు ఎంత మురికిగా ఉన్నా, ఆ నీరు ఎంత అశుభ్రంగా ఉన్నా, ఆ నీరు ఎంత పాడైపోయినా కూడా ఆ నీటి యొక్క మురికి దానికి అంటకుండా ఆ తామర పుష్పం మాత్రం ఎంతో చక్కగా, ఎంతో ఏపుగా ఎదుగుతుంది. దాన్ని చూసినప్పుడు మనకు ఎంతో అందంగా, ఎంతో నాజూకుగా, చూడగానే ఎంతో ఇష్టం కలిగేటట్లుగా ఉంటుంది. దాని చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అది దానికి అంటించుకోదు. మురికిగా ఉన్న ఆ నీటిని దానికి అంటనివ్వదు. ఆ వాసన, ఆ మురికి దానికి అంటకుండా ఎంతో చక్కగా ఎదుగుతుంది. అవును, మనము కూడా దేవునిపై ఆధారపడితే దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోక పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మన చుట్టూ పరిస్థితులు ఎంత పాపభూయిష్టంగా ఉన్నా, మన చుట్టూ ఎంత అపవిత్రత, పాపము, మోసపూరితమైన పరిస్థితులు ఉన్నా, ఈ భయంకరమైన పాప లోకంలోనే మనం ఉంటూ ఉన్నా కూడా దేవుని కలిగి ఉన్నవారు ఆ పాపము వారికి అంటకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా ఎంతో చక్కగా ఎదుగుతారంట దేవునిలో. మనుషుల దయలో అభివృద్ధి చెందుతారు, దేవుని దయలో కూడా అభివృద్ధి చెందుతారు. ఈ లోకంలో 100 రెట్ల ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా వారు పొందుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ చుట్టూన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, నీకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నా, పాపముతో, శాపముతో నిండి ఉన్న పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా, ఒకవేళ నీవు పాపములో పడిపోయినా, నీవు మరలా దేవుని యొద్దకు తిరిగి, నీవు మరలా నీ పాపానికి పశ్చాత్తాపపడి, నీవు తప్పిపోయిన ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను తిరిగి పవిత్రపరుస్తాడు. భయంకరమైన పాపముని చుట్టూ ఉన్న అది నీకు అంటకుండా ఆయన తన రెక్కల చాటున నిన్ను దాస్తాడు. నీవు నీకే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. నిన్ను చూచిన వారు అనేక మంది సంతోషించే విధంగా, నిన్ను చూచిన వారు అనేక మంది నిన్ను ఫాలో అయ్యే విధంగా. తామర పుష్పం చూసినప్పుడు మనము ఎంతగానో ఇష్టపడతాం, దానిని కొయ్యాలని, దాన్ని మనం తీసుకోవాలని అనుకుంటాం. అదేవిధంగా దేవుని తోడు నువ్వు తీసుకొని, దేవుని సహాయంతో నీ చుట్టూన్న పరిస్థితులను నువ్వు పట్టించుకోకుండా, నీ కుటుంబ పరిస్థితులను నువ్వు పట్టించుకోకుండా, నీ సమాజ పరిస్థితులను నువ్వు పట్టించుకోకుండా, భయంకరమైన పాపపు లోకంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా అది అంటకుండా నీవు దేవుని కొరకు నమ్మకంగా నిలవబడితే, ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యం చేసినా తిరిగి దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ అడిగి, తిరిగి ఆయన సహాయం తీసుకొని ఆయన కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి ఈ పాపపు లోకంలో నువ్వు ప్రయాసపడితే నిన్ను గూర్చి కూడా అనేక మంది సంతోషిస్తారు. నీతో స్నేహం చేయాలని, నీకు దగ్గరగా ఉండాలని, నీతో మాట్లాడాలని, నీతో ప్రార్థన చేయించుకోవాలని, నీ ప్రార్థన కొరకు, నీ మాటల కొరకు, నీ సహవాసం కొరకు అనేక మంది నీ కొరకు ఎదురు చూస్తారు. నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానని, అవునయ్యా నీవు నాకు కావాలయ్యా, మీరు తోడుగా ఉంటే నేను పాపంలో పడిపోను, నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఈ చెడు అంటదయ్యా, చెడు పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీ కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతాను, మీరు నాకు తోడుగా ఉండండి అని ఆశించిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచితమైన కృపను బట్టి మరి యొక్క దినమును మా జీవితంలో యాడ్ చేశారు. మరి ఒక రోజు ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను నీకు తోడే ఉంటాను, నేను తోడుగా ఉంటే పాపపు లోకంలో నీవు ఉన్నా కూడా ఆ పాపం అంటకుండా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. తామర పుష్పం అభివృద్ధి చెందినట్లుగా నువ్వు అభివృద్ధి చెందుతావని ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నానని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు అభివృద్ధిపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి తండ్రి. ఈ పాపపు లోకములో వారికి పాపం అంటకుండా మీరు ప్రత్యేకపరచుకోండి అయ్యా. నీ సహాయముతో నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. నీ తోడు తీసుకోవడానికి నీ ఆత్మీయ జ్ఞానము దయచేయండి తండ్రి. పనికిరాని వారమైన, పాపాత్ములమైన, పాపపు లోకంలో ఉన్న మాతో చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటానని వాగ్దానం చేశారు తండ్రి. నీవంతగా మాకు తోడుగా ఉంటే ఇక మాకేది కావాలయ్యా, మాకు ఎవరు కావాలయ్యా? నీవు తోడుగా ఉంటే చాలు నాయనా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రాముఖ్యంగా కామెంట్స్లో అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి సమస్య ఏదైనప్పటికీ కూడా నీకు అసాధ్యమైంది లేదయ్యా.
సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడవు తండ్రి. ఆర్థికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. వ్యసనాల నుండి విడిపించండి అయ్యా. కుటుంబాల్లో రక్షణ కార్యములు జరిగించండి. అనారోగ్యాలతో పడి ఉన్న వారిని లేవనెత్తండి. కోర్టు కేసులో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భము తెరవండి నాయన. మీరు ముట్టండి నాయన. స్వస్థత దయచేయండి. వివాహాలు కాని బిడ్డలకు ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతం చేయండి నాయన. ఉద్యోగాల్లో సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతకరమైన రిజల్ట్స్ దయచేయండి నైనా. వ్యాపారాల తోడుగా ఉండండి. వ్యాపారాలు అభివృద్ధిపరచండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి తోడుగా ఉండి త్వరపెట్టి కంప్లీట్ చేయండి తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా అభివృద్ధి చేయండి. ఇది నువ్వు ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉంటారని, వారి ప్రతి ప్రయాణములు మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలు తోడుగా ఉంచి, వారి ప్రతి ప్రయత్నములు కూడా సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదని, అభివృద్ధి లేకుండా ఉన్నానని, దేవుడు నాకు తోడుగా లేడని అనిపిస్తుంది నాకని అనుకుంటున్నారా? దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను అభివృద్ధిపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. తప్పక దేవుడు అన్ని విషయాల్లో కూడా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ పెడుతూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.